రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్పోర్ట్ శిక్షణా కేంద్రానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క స్వాగతం పలికారు. ఆమె డిసెంబర్ 22 వరకు హైదరాబాద్లో ఉంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయి. రేపు రాష్ట్రపతి నిలయంలోనే ఆమె విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటారు. 21న రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ ఎట్ హోంలో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు మేలు చేస్తారని బీజేపీకి ప్రజలు 3 సార్లు పట్టం కడితే నరేంద్ర మోదీ, అమిత్ షా మాత్రం గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూ మీలా క్రిమినల్స్ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ఉన్న దాదాపు 500 పార్లమెంటు 543 ఎంపీలు ఈ దేశంలో పార్లమెంటు మెంబర్లుగా ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు అని అంటే ఈ పార్లమెంటు సమావేశాలలో జరిగిన ఆ నెల రోజులు అక్కడ దేశంలో ప్రజలు ఏ రకంగా నివసిస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఎలాంటి వాళ్ళ ఇచ్చిన హామీలు మీద అమలవుతున్నాయా, అమలైతలేవా, అమలైతే దాని మీద ప్రభుత్వము స్పష్టత చేస్తూ ప్రతిపక్షాలు అమలు కానీ ఏమైనా ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడితే అవి ప్రభుత్వం దృష్టికి పోతే దీనికి సంబంధించిన పార్లమెంట్ హౌస్ ఈ 543 మంది ఎంపీలు వాళ్ళ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద, ప్రజా ఇష్యూల మీద ఆ పార్లమెంట్లో మాట్లాడే అవకాశము, చర్చ, వాళ్ళ ప్రాతినిధ్యం ప్రజా అవసరాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆ పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల సమస్యల మీద, వాళ్ళ అవసరాల మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇది పార్లమెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పద్ధతిలో రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నిర్మించే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, వాటిని ప్రైవేట్ పరం చేస్తారంటూ వస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలను మరింత మెరుగుపరిచి ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పేదలకు ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతోనే సూపర్ 6 పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రతా పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీనే అందిస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 2 విడతల్లో 14,000 అందించాం. దీపం 2.0 స్త్రీశక్తి పథకంతో పాటు మెగా డిఎస్సి, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశాం. డ్వాక్రా, ముప్పా సంఘాలను అనుసంధానం చేసి మహిళలను బలోపేతం చేస్తున్నాం. పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టి
అందరికీ ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, సూపర్ 6 అమలు చేస్తామని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రెట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్గా పెన్షన్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000. అక్కడి నుంచి ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నాం. పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళా ఇస్తున్నాం, అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం. ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదటి తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నాం. రెండో ప్రోగ్రాం మీరు చూస్తే తల్లికి వందనం. దాన్ని కూడా అందరికీ, 2 పిల్లలుంటే 2 పిల్లలకి, అందరికి 3 ఉంటే, కొంతమంది 6 మంది 7 మంది వచ్చిన కూడా ఉన్నారు. భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్ళే ఈ దేశ భక్తులుగా తయారవుతారు. ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం. ఎక్కువ మంది మినిమం 3 children 2 children మాట్లాడుతున్నాం. దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 2వ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చాం. అక్కడి నుంచి వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను మాట్లాడుతాను, దాన్ని కూడా జయప్రదం చేశాం. ఇంకొక పక్కన దీపం 2 కానీ, అదే మరి శ్రీశక్తి కానీ, ఇది కాకుండా మెగా డిఎస్సి, నిన్న కానిస్టేబుల్స్, ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. కూటమి ప్రభుత్వం పైన టీటీడీ చైర్మన్ పైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో అత్యంత విలువైన 3,000 కోట్ల టీటీడీ భూమిని ఉబేరా హోటల్ నిర్మాణానికి కట్టబెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. 100 గదుల హోటల్ కోసం అలిపిరి రోడ్లోని అత్యంత విలువైన భూమిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పర్యాటక శాఖ భూమికి బదులుగా టీటీడీ భూమిని బదిలీ చేయడమే కాకుండా లీజును కూడా మాఫీ చేసి చంద్రబాబు ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టారని ఆరోపించారు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ అది ఈసీలో కనిపించకుండా ఎందుకు దాస్తున్నారని భూమన నిలదీశారు. దీని వెనుక 1,000 కోట్ల అవినీతి దాగి ఉందని, చంద్రబాబు పవన్ కలిసి ఈ భూమిని ప్రైవేట్ సంస్థకు అప్పగించారని విమర్శించారు. వాళ్ళ ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్ళు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని, పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు, టూరిజం వాళ్ళు ఒబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతిలో డివిజన్ల విభజన చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ బీబీఆర్ వేణు ఆరోపించారు. ఆర్కేపురం డివిజన్లో జరిగిన కార్యక్రమంలో బీబీఆర్ వేణు మాట్లాడుతూ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 మంది కార్పొరేటర్లతో ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో బీజేపీ విజయం సాధించి భాగ్యనగరంపై కాషాయ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ఉమ్మడి ఆర్కేపురం 2 డివిజన్లో విడిపోయింది. ఎక్కడ అవకాశం వచ్చినా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
రానున్న 4-5 రోజులలో డివిజన్లో పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేయబోతున్నాను. మా అధిష్టానం సూచనల మేరకు నేను పార్టీ కార్యాలయం ఓపెన్ చేయబోతున్నాను. ఈ 150 డివిజన్లు ఉన్న కార్పొరేటర్ ఏదైతే డివిజన్స్ ఉన్నాయో 150 ఉన్న దాన్ని కాస్త 300 చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తుంది. ఈరోజు ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, 300 కాదు, 400 కాదు, 600 చేసుకున్నా సరే ఖచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది, బీజేపీ గెలుస్తుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీకి మేము విసురుతున్న సవాల్. భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అంబర్పేట్ చేనంబర్లోని బాలాజీ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబర్పేట్ ఎమ్మెల్యే కాలూరి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని, ప్రజలంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే యాదవ సమాజానికి రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్పొరేటర్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు సముచిత అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షులు అనిల్ యాదవ్, ఓం ప్రకాష్ యాదవ్, మధు యాదవ్, సునీల్ యాదవ్, రాము యాదవ్తో పాటు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యాదవుల జనాభా అత్యధికంగా ఏ పార్టీకైనా యాదవులు లేని పార్టీ అనేది లేదు. కాబట్టి యాదవులకు ఇంత జనాభా, ఇంత ప్రాతినిధ్య జనాభా ఉన్నా, ఇంత అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నా కూడా కొన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. మరి బీసీలు అంటే నిర్లక్ష్యమా, లేకుంటే యాదవులు అంటే నిర్లక్ష్యమా? యాదవులు బీసీలలో ఒక వర్గం కాబట్టి, ఉన్న బీసీలలో మేజర్ వర్గం యాదవ వర్గం కాబట్టి, దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి దీన్ని అన్ని పార్టీలు గుర్తించి స్థానిక సంస్థల్లోనే కాదు, రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా యాదవులకు అత్యధికంగా స్థానాలు ఇచ్చి వాళ్ళను చిన్నచూపు చూడకుండా వాళ్ళు గెలిచే విధంగా అధిక వర్గాలు, ఉన్నత వర్గాలు అన్నీ కూడా పోరాడి బీసీలకు కాదు కేవలం యాదవులకు కూడా సమాన స్థానం కల్పిస్తారని ఆశిస్తూ, వచ్చే జెడ్పీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో ఉన్న కూడా ఎక్కువ సీట్లు యాదవులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బీసీలలో యాదవులు అగ్రకులంలో ఉన్నారు, ఎక్కువ పర్సంటేజ్ కూడా మాది ఎక్కువ ఉంది. వాళ్ళకు ధనబలము, అంగబలము, బుద్ధి బలము అన్నీ ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళని చిన్నచూపుగా చూడొద్దు. బీసీలలో కూడా మమ్మల్ని పెద్దగా చూడాలని అనుకుంటున్నాను. వారికి ప్రత్యేక సీట్లు, కార్పొరేటర్ కూడా ఇప్పుడు రాబోయే ఫిబ్రవరికి ఎండ్ అవుతుంది. కార్పొరేషన్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా డివిజన్లు పెరిగినాయి 150 నుంచి 300కు. కాబట్టి అందులో కూడా ఎక్కువ అత్యధిక శాతం కార్పొరేటర్ సీట్లు కూడా మన బీసీలో యాదవ్ కులస్తులకు ఇవ్వాలని చెప్పి నా ప్రత్యేక మనవి. జై యాదవ్, జై మాధవ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి 7.2, 7.3% మధ్య ఉండొచ్చని బ్రిక్ వర్క్ రేటింగ్ అంచనా వేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాలు దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తుందని, రానున్న కాలంలో అదే జోరును కనబరిచే విధంగా బ్రిక్ వర్క్ రేటింగ్ సీఈఓ మను సెహగల్, అదేవిధంగా చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కేహెచ్ పట్నాయక్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, వినియోగం పెరగడంతో పాటు ఇటీవల జీఎస్టీ సంస్కరణలు, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు వృద్ధికి చోదక శక్తులుగా నిలవనున్నాయని వారు పేర్కొంటున్నారు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుండి 7% మధ్యన ఉండే అవకాశం ఉందని పట్నాయక్ తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం కూడా వృద్ధి పదంలో పయనిస్తుందని, రానున్న సంవత్సరంలో ఏటా 12 నుండి 13% వృద్ధితో 2034 నాటికి $1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుందన్నారు. ఇండియాలో 7 రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ 7లో బ్రిక్ వర్క్ రేటింగ్స్ కూడా ఒకటి రేటింగ్ ఏజెన్సీ. ఇది సెబీ, ఆర్బీఐ రికగ్నైజ్ చేసిన రేటింగ్ ఏజెన్సీ. మేము ఏం చేస్తామంటే బ్యాంకుల్లో కస్టమర్లు లోన్లు తీసుకుంటే వాళ్ళ తాలూకా లోన్స్ని రేటింగ్ చేస్తుంటాము. అలాగే మార్కెట్లో కొంతమంది ఎన్సీడీస్ అవి రేట్ చేసినప్పుడు కూడా వాటిని కూడా రేటింగ్ చేస్తుంటాము. రేటింగ్ స్కేల్ ఎట్లా ఉంటుందంటే AAA, AA, A అప్ టు D. బెస్ట్ రేటింగ్ ఈజ్ AAA, లాస్ట్ రేటింగ్ ఈజ్ D, డిఫాల్ట్ రేటింగ్. సో దెర్ ఇస్ ఎ 10-point స్కేల్. దాన్ని బట్టి మేము రేటింగ్ చేస్తుంటాము.
ఆ రేటింగ్స్ మేము ఆ కంపెనీ తాలూకా ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎట్లా ఉంది, బాగుందా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఇండస్ట్రీ ఎట్లా ఉంది, బిజినెస్ ఎట్లా ఉంది, అవన్నీ చూసి ప్రతిదానికి కొంత వెయిట్ స్కేల్ ఇచ్చి దాన్ని మేము కన్సాలిడేట్ చేసి ఒక రేటింగ్ ఇస్తాము. ప్రతి ఇండస్ట్రీకి సెపరేట్గా రేటింగ్ స్కేల్స్ ఉన్నాయి. సో బ్రిక్ వర్క్ చాలా ఆల్రెడీ మాకు చాలా మంది ఇంపార్టెంట్ క్లయింట్స్ ఉన్నారు. పబ్లిక్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో చాలా మందికి రేటింగ్ చేస్తున్నాము. 2008 నుంచి కంపెనీ స్టార్ట్ అయింది. చాలా రేటింగ్ కంపెనీస్ ఉన్నాయి, కానీ దిస్ వన్ కంపెనీ ఏంటంటే ఇండియా ప్రమోటెడ్ కంపెనీ. 90% స్టేక్ ఏమో ప్రైవేట్ మేనేజ్మెంట్, 10% స్టేక్ కెనరా బ్యాంక్ కూడా హోల్డ్ చేస్తున్నారు. హోమ్ గ్రౌండ్ రేటింగ్ ఏజెన్సీ, అన్లైక్ అదర్ రేటింగ్ కంపెనీస్ కాకుండా. సో మేము ఈ మధ్య ఏం చేసామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్గా ఈరోజు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టాము. సాయంత్రం ఒక 100 మంది కస్టమర్స్ వస్తున్నారు. ఇక్కడ ఈపీసీ కంపెనీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, పవర్, పోర్ట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాం సాయంత్రం. ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అలాగే వ్యవహరిస్తారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. నేడు శేర్లింగంపల్లి నియోజకవర్గ అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి వెడల్పులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న షాపులను, ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీసం తమకి ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దగ్గరుండి మరీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కూల్చివేస్తున్నారని ఆరోపించారు. కనీసం తమకు జీహెచ్ఎంసీ నుండి నోటీసులు కూడా రాలేదని ఆరోపించారు. అభివృద్ధి పనులకు తాము ఆటంకం కలిగించామని కనీసం సమయం ఇవ్వకుండా కూల్చివేయడంపై విమర్శించారు. తులసి వనం నుండి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కావలసి ఉండగా కొందరు లబ్ధి కోసం వాటిని మార్చేసి పేదల ఇండ్లను కూల్చుకుంటూ వెడల్పు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారని విమర్శించారు. రేపు జరగబోయే ఓట్లలో ఏమొహం పెట్టుకుని తాము ఓటు వేయమని అడుగుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి సైతం చూడకుండా కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషనర్తో మాట్లాడి ఇల్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కూడా ఇచ్చేలా కృషి చేయలేదని అన్నారు. రోడ్ వైండింగ్ వర్క్ నడుస్తుంది. రోడ్డు వైండింగ్ వర్క్ కి మేమేం వ్యతిరేకం కాదు. మేమే స్వతహాగా మా ఫ్లాట్ ఇస్తాము. రోడ్డు ఎక్స్టెండ్ కావాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు మంచి జరగాలని మేమున్నాము. కానీ అట్లీస్ట్ కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ మాకేమి ఇచ్చిరంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చిరు. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాము. డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక ఈ రోజు గులగొడతాము అది ఇది అని కూడా చెప్పలే. అంత పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ షటర్లు కనీసం ఆ షటర్లు ఇప్పుకునే టైం కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి కొట్టిపడేసిరు. ఎమ్మెల్యే దగ్గరుండి కొట్టిపిస్తున్నాడు. కనీసం ఆయనకు బాధ్యత లేదు. కేవలం ఒక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే. ఆయన తెలంగాణ పబ్లిక్ని పురుగుని చూసినట్టు చూస్తాడు. ఓన్లీ ఒకటే సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గానికి ఆయన ఎమ్మెల్యే. షేర్లింగంపల్లికి ఎమ్మెల్యే కాదు ఆయన. కనీసం ఇంత ఈ 2-3 ఎలక్షన్లలో ఓట్లు వేసినాము, గెలిపించినాము. ఇలా కాంపౌండ్ చేసానో ఏదో ఒకటి అవుతుంది కాదు. కనీసం మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి, పబ్లిక్ని అంతా పిలిచి కూర్చోబెట్టి ఇట్లా అవుతుంది ఇది కాదు అని చెప్పి ఏదైనా చేసేదే. కనీసం ఆ షటర్లు ఇవి అన్న ఇప్పుకుంటామంటే కూడా ఒక్కరోజు టైం ఇవ్వకుండా నిన్న పొద్దున చెప్పి ఈ రోజు కొట్టేస్తారు. ఏమన్నా నోటీసులు ఇచ్చిరా అంటే జిహెచ్ఎంసీ కూడా ఒక పద్ధతి కూడా పాడు కూడా లేకుండా వాడు కూడా నోటీసులు ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అధికారులకు మేమేం వ్యతిరేకం కాదు, వాళ్ళ పనులకు సహకరిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాము, అన్నిటికీ సహకరిస్తాము. నేను కూడా తీసిస్తానా, ఫ్లాట్ తీసేస్తాము, అన్ని తీసేస్తాము అని చెప్తే కనీసం ఆ వెనకాలైతే మరీ ఘోరంగా కొట్టిరు. వాళ్ళని సామాను కూడా తీసుకొని వెళ్ళే లోపల పబ్లిక్ ఉన్నారా ఏమున్నారా అని కూడా చూడట్లేడు. ఆ ఎమ్మెల్యేకు ఓటేసినందుకు మమ్మల్ని చెప్పు తీసుకొని ఓట్లు వేయించినందుకు కూడా రేపు పొద్దున ఓడన్నా ఓటు అడిగితే చెప్పు తీసుకో కొడతాడు రా నిన్న అని చెప్పే పరిస్థితి వచ్చింది.